Yeah. So we have seen బటన్ క్లిక్ చేస్తే ప్రాసెస్ ఎలా చేయాలి అని చూసాం. ఏదో టెక్స్ట్ ఫీల్డ్లో సెట్ టెక్స్ట్ చేసి ఆగిపోయాం అంతే, రైటా? ఇప్పుడు కంటిన్యూషన్ గమనించు. ఇంపోర్ట్ java.awt.star, import java.awt.event.star. Class M11 extends frame, implements action listener. సో మన క్లాస్లో 3 ఉంటాయి. ఒకటి కన్స్ట్రక్టర్, ఇంకొకటి పబ్లిక్ వాయిడ్ యాక్షన్ పర్ఫార్మ్డ్ ఆఫ్ యాక్షన్ ఈవెంట్ ఈ, ఇంకొకటి మెయిన్ మెథడ్. న్యూ M11 ఆఫ్ అండ్ మీ కన్స్ట్రక్టర్లో set size of set layout of set visible of true. Now we save this. M11.java Java C M11.java. It is compiled Java M11. Frame visible. కాస్త జాగ్రత్తగా గమనించు. I use one more method. Set location of frame display అయ్యే లొకేషన్ మారింది, రైటా? ఓకే. నౌ టెక్స్ట్ ఫీల్డ్ T1, T2, T3. Button B. T1 is equal to new text field of 10. T2, T3. B is equal to new button of. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చెప్పండి, ఈ ప్రోగ్రాంలో ఏం చేయబోతున్నాం? అడిషన్ చేయబోతున్నాం, రైటా? యాడ్ ఆఫ్ T1, యాడ్ ఆఫ్ T2, యాడ్ ఆఫ్ B, యాడ్ ఆఫ్ T3. ఇప్పుడు ఇలా మనం స్క్రీన్ తయారు చేసి యూజర్కి ఇస్తే యూజర్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ టెక్స్ట్ ఫీల్డ్లో ఏం ఎంటర్ చేయాలా? యూజర్కి తెలియదు. ఏం ఎంటర్ చేయాలో యూజర్కి తెలియదు. కాన్సెప్ట్ రైటా? అందుకు మనం ఏం చేయాలంటే లేబుల్స్ పెట్టాలా. కాన్సెప్ట్ రైటా? లేబుల్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఆ లేబుల్తో మనకి ఏమైనా పని ఉందా అంటే ఆ లేబుల్ పేర్లతో మనకేం పని లేదు. కాబట్టి జాగ్రత్తగా గమనించు. 3 పదాలు చెప్పుకున్నాం అబ్జెక్ట్ల దగ్గర: రెఫరెన్స్, ఇన్స్టాన్స్, అబ్జెక్ట్స్. ఇప్పుడు T1 అనేది ఇక్కడ అది రెఫరెన్స్, రైటా? ఇక్కడ T1కి ఇన్స్టాన్స్ని అసైన్ చేసినాము. అంటే ఈ మెమరీ ఏదైతే అలకేట్ అయిందో దానికి T1 అని పేరు పెట్టినాం. అప్పుడు అది అబ్జెక్ట్ అయింది. అంటే పేరు లేకుండా కూడా మనం అబ్జెక్ట్స్ వాడుకోవచ్చు. పేరు లేకుండా అబ్జెక్ట్స్ యాడ్ ఆఫ్, జాగ్రత్తగా చూడండి, యాడ్ ఆఫ్ న్యూ లేబుల్ ఆఫ్. ఇప్పుడు ఇది లేబుల్ క్లాస్ ఇన్స్టాన్స్, దానికి మనం పేరు పెట్టకుండా వాడుకుంటున్నాం.
ఎంటర్ 2 numbers. ఓకే, అలాగే T3 ముందు యాడ్ ఆఫ్ న్యూ లేబుల్ ఆఫ్ రిజల్ట్. ఓకే, లేబుల్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని చూస్తే యూజర్కి అర్థమవుతుంది వాడు ఏం చేయాలో. కరెక్టా కదా? సో ఇప్పుడు బటన్ నొక్కితే ప్రాసెస్ చేయాలి కాబట్టి ఏ బటన్ నొక్కితే ప్రాసెస్ జరగాలో ఆ బటన్కి యాడ్ యాక్షన్ లిజనర్ ఆఫ్ దిస్. ఓకే, దిస్ అంటే యూ పీపుల్ నో, దిస్ అంటే కరెంట్ అబ్జెక్ట్. కరెంట్ అబ్జెక్ట్ అని అంటే ఇది కాదు. ఓకే, ఇక్కడ దిస్ అంటే కరెంట్ అబ్జెక్ట్. కరెక్టే, కరెంట్ అబ్జెక్ట్ అంటే ఏది అని మళ్ళీ ఇంకొకసారి చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? ఆ బటన్ నొక్కిన వెంటనే ఇలా టైప్ చేసి ఇక్కడ బటన్ నొక్కామనుకోండి, ఇక్కడ ఇలా రావాలి అనేది మన టార్గెట్. రైటా? అంటే ఎక్కడ రావాలి? రిజల్ట్ అని యూజర్ అంటాడు, ఆ టెక్స్ట్ ఫీల్డ్ లోకి రావాలి. మీరు ప్రోగ్రామర్, మీరు పట్టుకోవాల్సింది దాన్ని. ఆ టెక్స్ట్ ఫీల్డ్ పేరేమి? T3. రైటా? అంటే T3 లోకి మీరు సెట్ టెక్స్ట్ చేయాలి. కరెక్టా కదా? సో T3 లోకి సెట్ టెక్స్ట్ చేయాలి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. రైటా? ఏం సెట్ టెక్స్ట్ చేయాలి? T1 లోంచి తెచ్చుకోవాలి ప్లస్ T2 లోంచి తెచ్చుకోవాలి. అరే వాటిని ప్లస్ చేసి పెట్టాలి. కరెక్టా కదా? సో ఏం పెట్టాలి అంటే T1 డాట్ గెట్ టెక్స్ట్ ఆఫ్, T2 డాట్ గెట్ టెక్స్ట్ ఆఫ్, ఈ రెండింటిని ప్లస్ చేసి పెట్టాలి. కరెక్టా కదా? కాన్సెప్ట్ అర్థమైందా? వెరీ నైస్. సో ఇప్పుడు ఇక్కడ 5, ఇక్కడ 6. ఇప్పుడు ఈ బటన్ నొక్కితే ఏమొస్తుంది? అలా వచ్చింది. కాన్సెప్ట్ ఓకే, అర్థమైందా? ఏం జరిగింది అంటే పాలిమార్ఫిజం అని ఒక మాట చెప్పుకున్నాం మనం. పాలిమార్ఫిజం వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్. రైటా? సిలో ప్లస్ అంటే అడిషన్ చేస్తుంది, ఇంకేం చేయదు. జావాలో ప్లస్ అంటే పాలిమార్ఫిజం అన్నప్పుడు చెప్పుకున్నాం మనం ఒక మాట. అక్కినేని నాగార్జున హలో బ్రదర్ సినిమా. రైటా? అదే నాగార్జుననే వాడికి జీన్స్ టీ షర్ట్ వేస్తే రౌడీ మాదిరి బిహేవ్ చేస్తాడు, సూటు బూటు వేస్తే సింగర్ లాగా బిహేవ్ చేస్తాడు. సేమ్ టు సేమ్. ప్లస్ ఇది ఆపరేషనల్ పాలిమార్ఫిజం. ప్లస్కి 2 నంబర్లు ఇస్తే న్యూమరిక్ అడిషన్ చేస్తుంది, ప్లస్కి స్ట్రింగ్ ఇస్తే అది స్ట్రింగ్ కంకాటినేషన్ చేస్తుంది. స్ట్రింగ్ కంకాటినేషన్ సిలో చేశారు కదా, STRCAT ఫంక్షన్ అని ఆ పని చేసింది ఇక్కడ. ప్లస్ అంటే కంకాటినేషన్ అంటే యాడింగ్ అట్ ది ఎండ్, చివర్లో తగిలించడం. రైటా? సో సో ఈ ప్లస్కి మనం స్ట్రింగ్స్ ఇస్తున్నాము, ఈజ్ ది ప్రాబ్లం. మనకు న్యూమరిక్ ప్రాసెస్ జరగాలి అంటే ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు T1 డాట్ గెట్ టెక్స్ట్. ఇది మనం మొదట చేయాల్సిన పని. T1 లోంచి టెక్స్ట్ ని తీసుకొచ్చి ఇంటిజర్ వేరియబుల్లో పెట్టాలి. కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తాం. కంపైల్ చేసిన వెంటనే అది తిట్టింది. రైటా? ఏం తిట్టింది? ఇన్కంపాటబుల్ టైప్స్ అంటే దట్ దిస్ నాట్ మ్యాచింగ్. కంపాటబిలిటీ లేదు. ఏమి? స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. T1 డాట్ గెట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఫీల్డ్ నుంచి గెట్ టెక్స్ట్ అంటే అది ఎప్పుడు స్ట్రింగే ఇస్తుంది, కానీ మీరు దాన్ని ఇంటిజర్ వేరియబుల్లో పెట్టినారు. నేను ఒప్పుకొని ఇంటిజర్ లోకి స్ట్రింగ్ ని పెట్టలేము అనేది కాన్సెప్ట్. రైట్? అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సిలో అయితే మనకి %d %c ఫార్మేట్ స్పెసిఫైర్లు ఉన్నాయి, ఇక్కడ అలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఆ స్ట్రింగ్ ని మనం ఇంటిజర్ గా కన్వర్ట్ చేయాలి. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. స్ట్రింగ్ ని ఇంటిజర్ గా కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఏమిది? మరి ఇదేమిది? తేడా ఏమి? ఇదేమి అదేమి? ఇది కీవర్డ్, అది ఇప్పుడు చెప్పండి అదేమై ఉంటుంది? క్లాస్, క్యాపిటల్ I. రైటా? అంటే జావాలో ఇంటిజర్ అన్న పేరుతో ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ లోపల ఇది చాలా జాగ్రత్తగా గమనించు అని ఒక మెథడ్ ఉంది. P స్మాల్ లెటర్ I క్యాపిటల్ లెటర్ పెరాన్సెస్ ఉంది కాబట్టి మెథడ్.
ఆ క్లాస్లోని మెథడ్ని ఆ క్లాస్కి అబ్జెక్ట్ లేకుండా వాడుతున్నాం. కాన్సెప్ట్ రైటా? ఒక క్లాస్లోని ఫీచర్ని ఆ క్లాస్కి అబ్జెక్ట్ లేకుండా వాడాలి అంటే అలా ఎలా వాడతాం? ఒక క్లాస్లోని ఫీచర్ని ఆ క్లాస్కి అబ్జెక్ట్ లేకుండా వాడాలి అంటే అలా ఎలా కుదురుతుంది? యా, నిన్న టాపిక్ ఏం జరిగింది? లాస్ట్ టాపిక్ స్టాటిక్. దేనికి? ఒక క్లాస్లోని ఫీచర్స్ని ఆ క్లాస్కి అబ్జెక్ట్ లేకుండా వాడాలంటే దాన్ని మనం స్టాటిక్గా డిక్లేర్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్. దాన్ని ఇంకోలా చెప్పుకుంటే ఒక క్లాస్లోని ఫీచర్ స్టాటిక్ ఫీచర్ అయితే దాన్ని ఆ క్లాస్కి అబ్జెక్ట్ లేకుండా వాడొచ్చు. ఎలా అంటే ఇలా. ఇప్పుడు ఈ పార్సింట్ అనే మెథడ్ ఇంటీజర్ అనే క్లాస్లో ఉన్న స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ కాబట్టి ఇంటీజర్ అనే క్లాస్కి అబ్జెక్ట్ లేకుండా క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ మెథడ్ అని కాల్ చేస్తున్నాం. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? అర్థమైందా లేదా? సో పార్స్ అన్నది ఇట్ ఈస్ అ లాటిన్ వర్డ్. లాటిన్లో పార్సింగ్ అంటే కన్వర్టింగ్. ఈ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్కి మీరు స్ట్రింగ్ ఇస్తే, ఈ పార్సింట్ అనే మెథడ్కి మీరు స్ట్రింగ్ ఇస్తే పార్సింట్ అనే మెథడ్ స్ట్రింగ్ని ఇంటిజర్గా మారుస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని కంపైల్ చేస్తే అది కంపైల్ అయింది. కాన్సెప్ట్ ఓకే? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? int b is equal to integer dot parseInt of t2 dot get text of. కాన్సెప్ట్ ఓకే? ఓకే, నెక్స్ట్ int c is equal to a plus b. ఇప్పుడు ప్లస్ ఇంటిజర్ల మీద చేసాం కాబట్టి అడిషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? t3 డాట్ సెట్ టెక్స్ట్ ఆఫ్ సి. ఆ రిజల్ట్ని t3లో మనం సెట్ టెక్స్ట్ చేయాలి. కరెక్టా కదా? ఇప్పుడు కంపైల్ చేస్తే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఇన్కంపాటిబుల్ టైప్స్. int cannot be converted to string. ఎక్కడ? t3 డాట్ సెట్ టెక్స్ట్ ఆఫ్ సి. సెట్ టెక్స్ట్ అనే మెథడ్కి మనం స్ట్రింగ్ ఇవ్వాలి కానీ ఇంటిజర్ ఇస్తే అది సెట్ టెక్స్ట్. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమి? ఇంతకు ముందేమో స్ట్రింగ్ ఇంటిజర్ గా మార్చినాం, ఇప్పుడు ఇంటిజర్ ని స్ట్రింగ్ గా మార్చాలి. కాన్సెప్ట్ రైటా? సో ఇంటిజర్ ని స్ట్రింగ్ గా మార్చడానికి అదే ఇంటిజర్ అనే క్లాస్లో టు స్ట్రింగ్ ఆఫ్ అని ఒక మెథడ్ ఉంది. ఇంటిజర్ క్లాస్లో రెండు మెథడ్స్ ఉన్నాయి, ఒకటి పార్సింట్, రెండు టు స్ట్రింగ్. నౌ సి 5 6 నౌ యు గాట్ 11. కాన్సెప్ట్ ఓకే? ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంటాయా? ఇంటీజర్ ని స్ట్రింగ్ గా మార్చాలి అంటే ఇంటీజర్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్. స్ట్రింగ్ ని ఇంటీజర్ గా మార్చాలంటే ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్. సేమ్ టు సేమ్. ఫ్లోట్ తో పని చేయాలనుకో, ఫ్లోట్ క్యాపిటల్ ఎఫ్ పెడితే ఫ్లోట్ అనే క్లాస్ ఉంది జావాలో. ఫ్లోట్ క్లాస్ లో మళ్ళీ రెండు స్టాటిక్ మెథడ్స్ మీకు పనికి వచ్చేటివి ఉన్నాయి డాటా కన్వర్జన్ కి. పార్స్ ఫ్లోట్ ఆఫ్, టు స్ట్రింగ్ ఆఫ్. డబల్ డి క్యాపిటల్ పెడితే డబల్, అది ఒక క్లాస్. దానిలో మళ్ళీ రెండు మెథడ్స్ ఉన్నాయి, డబల్ డాట్ పార్స్ డబల్ ఆఫ్, డబల్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు డాటా కన్వర్జన్ చేయడం అర్థమైంది? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? క్లియర్ గా అర్థమైంది? సో నౌ యూ కెన్ గో ఫర్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆన్ దిస్. సో ఇది అడిషన్ ప్రోగ్రామ్ రైటా? ఇలా కాకుండా ఎంటర్ ఏ నెంబర్. ఒక నెంబర్ అంటే T1 చాలు. T2ని కామెంట్స్లో పెడుతున్నా లేదా? తీసే T2ని. రైటా? int a ఈజ్ ఈక్వల్ టు T1 డాట్ గెట్ టెక్స్ట్ ఆఫ్. అంటే T1 లో టైప్ చేసిన డాటాని తెచ్చుకున్నాం. T2 అసలు అబ్జెక్టే పెట్టలేదు, దాన్ని పక్కకు పెట్టు. సో ఇఫ్ a మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, T3 డాట్ సెట్ టెక్స్ట్ ఆఫ్. 2తో డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్, ఎల్స్ T3 డాట్ సెట్ టెక్స్ట్ ఆఫ్ ఆడ్ నెంబర్.
5 odd number, 6 even number, odd number program. Concept right? అంటే ఇంత చిన్న చిన్న ప్రోగ్రాంలేనా సార్? అలా ఏం లేదు. స్టోరీ 10 to n int c is equal to 0. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మీకు ఒక అడ్వాంటేజ్, వేరియబుల్ డిక్లేర్ చేసి మళ్ళీ వాడి అలా ఏం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఫార్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అక్కడే వేరియబుల్ డిక్లేర్ చేసి అక్కడి నుంచి వాడడం మొదలు పెట్టినావు. ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు n, ఐ ప్లస్ ప్లస్ if n modulus i is equal to 0, అప్పుడు సి ప్లస్ ప్లస్ అంటే యూజర్ ఇచ్చిన వాల్యూని 1 నుంచి ఆ నెంబర్ వరకు ప్రతి నెంబర్తో డివైడ్ చేసి రిమైండర్ 0 వచ్చిందా లేదా అని చూసుకున్నావు. రిమైండర్ 0 వస్తే సి ప్లస్ ప్లస్, లేకపోతే సి ప్లస్ ప్లస్ లేదు. కాన్సెప్ట్ రైట్? అయిపోయిన తర్వాత ఇఫ్ సిలో 2 ఉంటే అంటే అది 2 సార్లు మాత్రమే డివైడ్ అయింటే t3 డాట్ సెట్ టెక్స్ట్ ఆఫ్ అది ప్రైమ్ నంబర్, అంటే 2 సార్లు మాత్రమే డివైడ్ అయింటే అది ప్రైమ్ నంబర్. ఎల్స్ t3 డాట్ సెట్ టెక్స్ట్ ఆఫ్ నాట్ ప్రైమ్ నంబర్. దిస్ ఇస్ అ ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్. ఫైవ్ ప్రైమ్ నంబర్, 6 ప్రైమ్ నంబర్ కాదు, 7 ప్రైమ్ నంబర్, 8 ప్రైమ్ నంబర్ కాదు. రైట్? సిలో చేసిన ప్రోగ్రామ్సే అన్ని. కాన్సెప్ట్ ఓకే? సో నౌ మేక్ ఏ నోట్ ఆఫ్ ది క్వశ్చన్స్. Generate a GUI with AWT. ఓకే, దేనికి అంటే read a number, display whether it is even or odd. ఒక ప్రోగ్రామ్ డిస్ప్లే అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని కాదు, ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ నువ్వు చూపించాలా. కాన్సెప్ట్ ఓకే? రీడ్ ఏ నంబర్, display whether it is a palindrome or not. ఒక నంబర్ రీడ్ చేయి, అది పాలిండ్రోమా కాదా పక్క టెక్స్ట్ ఫీల్డ్ లో డిస్ప్లే చేయి. ప్రైమ్ ఆర్ నాట్, ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ ఆర్ నాట్. Okay, sequence, let the sequence go on like this. Add 2 numbers and display. Okay, minus మల్టిప్లికేషన్ కో ప్రోగ్రామ్ చేయి, డివిజన్ కో ప్రోగ్రామ్ చేయి. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్స్కి వెళ్ళు, కొంచెం వీళ్ళకి గ్రిప్ అలవాటు అవుతుంది. ఇంటిజర్ డాట్ పార్సింగ్ ఈ విషయాలు. రైటా? గుడ్ మార్నింగ్. సో ఆ తర్వాత పాలిండ్రోమ్, ప్రైమ్ నంబర్, ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ చెప్పుకుందాం. మీరు ట్రై చేయండి, వస్తే గోట, రాకపోతే నేను చెప్తాను. ఓకేనా? హ్యాపీనా? చాలా ఇంకా కొన్ని ఇస్తామా? చాలా హ్యాపీనా? సాడా? సాడా? రైట్. సో రీడ్ ఏ నంబర్, డిస్ప్లే వెదర్ ఇట్ ఈస్ ఏమన్నారు? హ్యాపీనా? సాడ్ నంబర్. ఓకే, సాడ్ నెంబరా? అట్లాంటిది ఉంటుందా సార్? గూగుల్ని అడుగు, చెప్తుంది. ఇప్పుడు హ్యాపీనా? కాబట్టి ఒక నంబర్ ఇన్పుట్ తీసుకొని అది హ్యాపీ నంబరా కాదా చెక్ చేయి.
హ్యాపీ నెంబర్ అయితే హ్యాపీ నెంబర్ అని డిస్ప్లే. హ్యాపీ నెంబర్ అంటే ఏం సార్? గూగుల్ అడుగు తెలుసుకో. రైటా? టైం పాస్ కోసం, న్యూస్ కోసం, లేకపోతే ప్రపంచంలో ఎవడెవడేమేం చేసినాడు అనేందుకు రీల్స్ వెతికినప్పుడు నేనేం అడ్డం చెప్పట్లా. మీకు అలవాటైంది. మేము చిన్నప్పుడు గోళీలు ఆడేవాళ్ళం. మీరు చిన్నప్పటి నుంచి మొబైల్లో వేళ్ళు తిప్పడం మొదలు పెట్టినారు. నీ ఆటలు నువ్వు ఆడుకో, కానీ ఈ పనులు కూడా చెయ్యి. రైటా? ప్రపంచంలో అన్ని విషయాలు దొరుకుతాయి కదా మొబైల్లో. దొరుకుతాయా లేదా? ఇవి కూడా వెతకండి, దొరుకుతాయి. సో బట్ వన్ థింగ్ ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకో. There is a number in mathematics called a Nambiar number. Nambiar number. Okay? And please, బాగా సబ్జెక్ట్ నేర్చుకోవాలా, మేము ఉద్యోగం చేయాలి, సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉండాలి. ఇది నేర్చుకున్నాం కాబట్టి ఉద్యోగం ఈజీగా వస్తుంది, మాకు ఆలోచనలు బాగా డెవలప్ అవ్వాలి అనే వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయండి. రైటా? అండ్ ఇంపార్టెంట్, నంబియార్ నంబర్ ప్రోగ్రామ్. నంబియార్ నంబర్ అంటే ఏమి? మళ్ళీ గూగుల్లో అడుగు, తెలుసుకో. దానికి లాజిక్ కూడా దొరుకుతుంది. నంబియార్ నంబర్ అంటే దానికి లాజిక్ కూడా నువ్వు గూగుల్ అడిగితే గూగుల్లో ఎవడో ఒకటి చేసిండే పెట్టిండే చూపిస్తుంది. ఏమో నేను చేసిన ప్రోగ్రామ్ కూడా అక్కడ కనిపించవచ్చు లేదు. రైటా? అర్థమైందా? యూ టేక్ 1 week టైం, యూ టేక్ 10 days, కానీ ఐ ప్రామిస్ 5 ప్రోగ్రామ్లు చేయకుండా నంబియార్ నంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వేం చేయలేవు. ఫస్ట్ 5 ప్రోగ్రామ్లు అన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత నంబియార్ నంబర్ ప్రోగ్రామ్ చేయి. కనుక్కో నంబియార్ నంబర్ అంటే ఏమి, అలా ఎందుకు వాడి పేరు పెట్టినారు ఆ నెంబర్కి, ఆ నెంబర్ని మనం కనుక్కోవాలి అంటే ఎలా కనుక్కోవాలి, ఒక నెంబర్ ఇన్పుట్ ఇస్తే అది నంబియార్ నంబరా కాదా చెప్పడానికి లాజిక్ ఎలా రాయాలి అని కనుక్కొని ఎవరైతే ఆ నంబియార్ నంబర్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను సార్ అని ఇక్కడ నిలబడి కోడ్ రాసి, ఇదిగో నంబియార్ నంబర్ అంటే ఇది ఇక్కడ ఉపయోగపడుతుంది, ఒక నంబర్ నంబియార్ నంబరా కాదా కనుక్కోవడానికి మనం ఇలా లాజిక్ రాయొచ్చు అని ఎవరైతే ఇక్కడ చెప్తారో చిన్న కాన్సెప్ట్ విత్ కోడ్ విత్ ఎక్స్ప్లెనేషన్, ఐ విల్ గివ్ క్యాష్ ప్రైజ్. డోంట్ హ్యావ్ ఏ క్వశ్చన్ ఎంత ఇస్తారు సార్, ఇట్ ఈస్ అ ఫన్నీ స్టేట్మెంట్. నేను క్యాష్ ప్రైజ్ ఇస్తాను, ఆ ప్రోగ్రామ్ ని ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళకి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ రాసుకో, దెన్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.